వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే దేశాలేవి? ఇరాన్కు బాసటగా నిలిచేదెవరు? చైనా వ్యూహం ఏంటి? రష్యా స్టాండ్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఎవరిది ఏ గట్టు? వార్లో ఎవరెటు? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ వింగ్ కమాండర్గా పనిచేసిన భరత్ భూషణ్ గారు, అలాగే మరికాసేపట్లో మేజర్ భరత్ రెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. భరత్ భూషణ్ గారు, మనం చూస్తాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దాదాపు 10వ రోజుకు చేరిన వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు నువ్వా నేను అన్నట్టుగా కొంత వాతావరణం క్రియేట్ అవ్వటం, అటు ఇరాన్కు మద్దతుగా కొన్ని దేశాలు ఒక మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నం చేయటం, అలాగే అమెరికా కూడా 2-3 వార్నింగ్లు ఇవ్వటం, మేము వెనక్కి తగ్గామని ఖమేనీ ఒక ప్రకటన చేయటం, ఇదంతా జరిగిపోయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధాలను పంపించడం, అలాగే ఇరాన్కు చైనా ఆయుధాలు పంపిస్తుందన్న వీటన్నిటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అగ్రదేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి యుద్ధంలో. చెప్పండి సార్. ఇక్కడ సౌండ్ బాగా వస్తుంది. బయటలో క్రాకర్స్ కొట్టాడుతున్నది చేస్తున్నారు అనుకుంటారు సార్ భరత్ భూషణ్ గారు చెప్పండి. అదే సార్, యుద్ధం ఏ స్థాయి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? డైరెక్ట్గా చైనా అమెరికా కూడా రంగంలో దిగిన వాతావరణం కనిపిస్తోంది. రెండు దేశాలు, అటు చైనా ఇరాన్కు ఆయుధ సాయం చేస్తోంది, అలాగే అమెరికా ఇజ్రాయెల్కు సాయం చేస్తోంది. అంత కన్ఫ్యూజన్ అండి. ఎవ్రీ కంట్రీ టుడే ఈజ్ ఆపరేటింగ్ నా ఇంట్రెస్ట్ ఏమిటో, నాకేం బెనిఫిట్ ఉందో నేనేం చూసుకోవాలో, నాకేం వస్తుందో దాంట్లో వాళ్ళు చూస్తున్నారండి. సో టుడే ఈ లాస్ట్ 2 months లో ఎంటైర్ వరల్డ్ లో పొలిటికల్ సిచ్యువేషన్ కానీ మిలిటరీ సిచ్యువేషన్ కానీ అంత కన్ఫ్యూజన్ గా అయిపోయింది. ఈ దేర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఆర్ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఫ్రెండ్ రేపు నిన్న ఫ్రెండ్ ఉన్నవాడు ఫ్రెండ్ కాకుండొచ్చు కూడా. ఇవన్నీ జరుగుతాయి. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఎవ్రీ కంట్రీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇస్ ఓన్ ఇంట్రెస్ట్. మనకేం బెనిఫిట్ అప్పటిదప్పుడు ఏమి బెనిఫిట్ ఉందో అది చూస్తుంటాము. చూస్తున్నారు కదా పాకిస్తాన్ అమెరికా ఏమైతుందో. ఇప్పుడు 5 years బ్యాక్ ఏదో వాళ్ళు ఎంత కోపం ఉన్నారు. టుడే దే ఆర్ బికమింగ్ ఫ్రెండ్స్. సో ఇన్ ద ప్రాసెస్ వేరే వాళ్ళకి ఏమైనా అవుతుందో దే విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్. వాళ్ళకి ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం, కంట్రీకి బెనిఫిట్ ఏముందో వాళ్ళు చూస్తున్నారండి. మనం సెంటిమెంటల్ గా చూసి అడిగేది మేక్ ఎనీ పాయింట్ నౌ. అంటే సార్, ఇప్పుడు వరల్డ్ వార్ 3 రావచ్చు అన్న ఒక చర్చ గత 10 రోజులుగా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదలైంది. అయితే మొన్నటి వరకు కూడా అమెరికా కొన్ని వార్నింగ్లు ఇవ్వటం, అణువిరాణ ఒప్పందానికి నువ్వు మాతో చేసుకోవాలని కొంత ఇరాన్ పదే అడుగుతుండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేరుగా చైనా ఇరాన్కి సాయం అందిస్తోంది, అమెరికా ఆల్రెడీ ఇజ్రాయెల్కి సాయం అందిస్తున్న పరిస్థితి నిన్న మనం చూసాం. లేటెస్ట్గా ఇరాన్ సరిహద్దు దేశంగా ఉన్న పాకిస్తాన్కి అమెరికా ఇచ్చిన బిగ్ ఆఫర్ మీకు తెలుసు. అంటే మీకు అన్ని రకాలుగా సహకరిస్తాము, టెక్నాలజీ పరంగా సహకరిస్తాము, అధునాతన ఆయుధాలు ఇస్తాము, కానీ మీ వైమానిక స్థావరాలను వాడుకునే అవకాశం మాకు ఇవ్వాలి అని. ఎందుకంటే ఇరాన్కి సరిహద్దుగా పాకిస్తాన్ ఉంది కాబట్టి. అంటే అమెరికా ఇక్కడ వరకు వచ్చిందంటే ఏమని అర్థం చేసుకోవాలి? అమెరికా ఇంకా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతున్నట్టుగానే చూడాలా? ఇక డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇంతవరకు కనబడతలేదు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఇది బిహైండ్ ద సీన్స్ నడుస్తుంది. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే అమెరికానే డైరెక్ట్ తన ఓన్ ఏరోప్లేన్ తెచ్చి బాంబ్ వేస్తే అప్పుడు డైరెక్ట్ గా అవుతుంది. అంతవరకు ఎవరు డైరెక్ట్ చేసినారు అని చెప్పలేరు. కానీ ఈ సర్కమ్స్టాన్స్ డెవలప్ అవుతున్నాయో మనం ఏమి చెప్పలేకపోతాం. 10 రోజుల కింద అమెరికా ఏమంది, 2 days నేను డిసైడ్ చేస్తాను, ఈ వార్ క్లోజ్ చేస్తాను, ఎట్లాగో చూడండి అంత వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు చేంజ్ చేసి 2 weeks చెప్తాము ఏమవుతుందన్నారు. సో దర్ ఇస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్. మనకు తెలియదు ఇక్కడ. బికాస్ ఈవెన్ వాళ్ళ ఓన్ లీడర్స్ కొంతమందికి తెలియకుండొచ్చు ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎట్లా రాగలుగుతుందో. సో దిస్ ఇస్ అ వెరీ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు. ఈ 2 months కిందటికి ఇప్పటికి మీరు ప్రపంచం చూస్తే అన్ని మారాయండి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ సిన్స్ April. ఓకే. సో ఈ కొందరు అంటారు అస్ట్రాలజికల్ ఫోకాస్ట్ అంటారు, ఇదంతా ఈ గ్రహాలు అట్లా వచ్చినాయి, అందరిగా ఇట్లానే ఉంటారు, చెప్పలేము, ఎవరు ఎట్లా మాట్లాడతారు, ఎవరేం చేస్తారు మనకి చెప్పలేము అని అంటారు వాళ్ళు. కానీ మనకి ఏం తెలియదు పాలిటిక్స్. ఇప్పుడు ఇంత మనం మార్పు చూసింది 3 months లో ఎప్పుడు చూడలేదు. అట్లీస్ట్ లాస్ట్ 60 years లో ఇటువంటివి సడన్ సమస్యలు చూడలేదు నేను. ఓకే, రైట్.
ఇక ఎదురుగా ఏం కాబోతుందో మనం చెప్పలేము. ఇప్పుడు ట్రంప్ గారు చెప్పారు కదా, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఐ విల్ డూ. ఓకే. సో వి డోంట్ నో హూ వాంట్స్ టు డూ వాట్ నో. ఎస్ సార్. రైట్ సార్, మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మేజర్ భరతరెడ్డి గారు. భరతరెడ్డి గారు, మనం ఇది 4వ చర్చ. యుద్ధం మొదలై దాదాపు 10 రోజులు కావస్తుంది. కానీ పరిణామాలు రోజు రోజుకి కొత్త కొత్త సంకేతాలు పంపుతున్నాయి. మొన్నటి వరకు అమెరికా వార్నింగ్స్ ఇవ్వడం, యుద్ధాన్ని ఆపిస్తాను అనడం ఇదంతా జరిగింది. కానీ అమెరికా డైరెక్ట్ అయితే మేము రంగంలో దిగుతామని నిన్న కాక మొన్న రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు నేరుగా ఇరాన్కు చైనా సాయం చేస్తుందన్నట్టుగా ఈరోజు పత్రికల వార్తలు మనం చూసాం. ఇక ఇజ్రాయెల్కు నేరుగా అమెరికా అఫీషియల్గానే ఒక 14 ట్రక్కుల్లో ఆయుధ సామాగ్రిని పంపించిందన్నది చర్చ ఉంది. మరోవైపు ఇరాన్ సరిహద్దు దేశమైన పాకిస్తాన్కు అమెరికా భారీ ఆఫర్ ఇస్తుంది ఆ వైమానిక స్థావరాలను వాడుకోవడానికి. ఇదంతా ఎలా అనుకోవాలి? అంటే అమెరికా చైనా డైరెక్ట్ అయిపోతున్నాయా? డైరెక్ట్ అయిపోతే ఇంకా 3వ ప్రపంచ యుద్ధానికి ఇది ముహూర్తం ఖరారు అయిందని అనుకోవచ్చా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండి. అంటే ఈ టైంలో మనం కంజెక్చర్ చేయడమే తప్ప, అజంప్షన్స్ చేసుకోవడమే తప్ప పక్కాగా ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేని సందిగ్ధంలో ఉన్నాం ఇవాళ. కానీ ఐ డోంట్ థింక్ దిస్ విల్ ఇవాల్వ్ ఇన్ టు అ వరల్డ్ వార్. ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్ అండి. ఎందుకంటే ఒక వరల్డ్ వార్ కి ఈ సిచ్యువేషన్ ఇవాల్వ్ అవ్వాలంటే దానికి కావాల్సిన ట్రిగ్గర్స్ ఏవైతే కావాలో ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ నేషన్స్ అవి ఇంకా కనిపించలేదు. నంబర్ 1. నంబర్ 2, యూరోప్ ఏదైతే అమెరికాకి నార్మల్ గా స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ఉంటుందో, ఈ టైంలో యూరోప్ దీంట్లో ఇన్వాల్వ్ కావాలని చూస్తున్నట్టు కూడా ఏ సంకేతాలు రావట్లేదు. ఇన్ఫాక్ట్ ఆపడానికే ట్రై చేస్తున్నాయి. కాకపోతే యూరోప్ కి ఇరాన్ తో ఏదైతే లెవరేజ్ ఇంత ముందు ఉండేనో, ఆర్థిక పరంగా కానివ్వండి, ట్రేడ్ పరంగా కానివ్వండి, కామర్స్ పరంగా కానివ్వండి, ఆ లెవరేజ్ ఇప్పుడు యూరోప్ కి లేదు. కాబట్టి యూరోప్ కూడా ఇప్పుడు ఏం చేయలేకుండా నిర్వీర్యంగా ఈ సమయంలో ఉంది. అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ ని తట్టుకోలేదు ఆన్ 1-to-1 బేసిస్ అనేది అందరికి తెలిసిందే. కేవలం ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రీజియన్ లో తమకి ఇష్టం వచ్చినట్టు కొన్ని మిలిటరీ యాక్షన్స్ తీసుకొస్తూ రావడం జరిగింది. కానీ మనం మొన్న అనుకున్నాం వార్ వేస్టేజ్ రేషియో ఏదైతే ఉంటుందో, మీ దగ్గర అధునాతమైన క్షిపణులు ఉండొచ్చు కానీ దాని రిజర్వ్ ఉంటుంది. అండ్ మీ దగ్గర 1000 క్షిపణులు ఉన్నా కానీ రోజుకి 100 మీరు వేసుకుంటూ పోతే 10 రోజుల తర్వాత మీరు నిర్వీర్యం అయిపోతారు. మీ దగ్గర ఆ కేబిలిటీ ఉండదు. సో మీరు ఇరాన్ లో కూడా ఆ ఎగ్జాషన్ ఇప్పుడు కనిపిస్తోంది ఇరాన్ వైపు నుంచి, అండ్ ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ఆ ఎగ్జాషన్ ఇప్పుడు కనిపిస్తోంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు యుఎస్ సప్లై చేసిన ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే చైనా నుంచి కానివ్వండి, రష్యా నుంచి కానివ్వండి, ఇరాన్ కి వచ్చే సప్లై కానివ్వండి, ఈజ్ బేసికలీ టు రీఇన్ఫోర్స్ వాట్ ఎవర్ అమ్యునిషన్ హ్యాస్ బీన్ ఎక్స్పెండెడ్ టిల్ డేట్. కానీ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు నోటీస్ ఏంటంటే, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వీళ్ళకి ఒక కామన్ బార్డర్ లేదు. అండ్ వీళ్ళు పరస్పరంగా కూడా ఆ భూభాగంలోకి చొచ్చుకుపోయే స్ట్రాటజీతో కనిపించలేదు. కేవలం దూరం నుంచి క్షిపణుల దాడి కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ద్వారా దాడి కానివ్వండి, దాంతోనే వాళ్ళు ఒకరికొకరు నష్టం చేసుకుంటున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఒక విధంగా చూడాలంటే World War I లో we used to call something as trench warfare. అటువైపు ట్రెంచ్, ఇటువైపు ఒక ట్రెంచ్, వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ కాల్పులు, అక్కడ నుంచి ఇక్కడ కాల్పులు, ఆ మధ్యలో ఒక మైన్ ఫీల్డ్ ఉండేది. కానీ ఎవరు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా కానీ, డిస్ట్రక్షన్ ఎంత పెరిగిపోయినా కానీ, పరస్పరంగా డిస్ట్రక్షన్ చేసుకునే కేపబిలిటీ ఎంత పెరిగినా కానీ, మీరు యాక్చువల్లీ చూస్తే సిచ్యువేషన్ ఎక్కడ మొదలైందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్ ఇన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్, రైట్? సో therefore ఒక విధంగా చూస్తే the entire world might be looking for both nations to get tired with each other. ఎంతసేపు అని కొట్టుకోలేరు, రైట్? కానీ ఇజ్రాయెల్ నుంచి ఆ ప్రయత్నం కనిపించడం లేదు. మీరు అన్నట్టుగా ఇరాన్ నుంచి ఆ ప్రయత్నం కనిపిస్తోంది. ప్రారంభంలో మనం చూసాం 4వ రోజు 5వ రోజు
అటు సౌదీ అరేబియా, ఖతర్, యెమెన్ వాళ్ళ యొక్క సపోర్ట్ కోరింది, మీరు అమెరికాను కొంత మీరు మాట్లాడండి అని. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే నిన్నటి నుంచి కొంత దౌత్యపరమైన ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఇరాక్కు సంబంధించిన ఉన్నత అధికారులు అంటే విదేశాంగ రక్షణ శాఖ అధికారులు చెప్తున్న మాట, అమెరికా కనుక ఒక్క కాల్ చేస్తే ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుంది, అమెరికా ఎందుకు చేయటం లేదన్న ఒక ప్రయత్నం. మరోవైపు యూరప్ దేశాలు కూడా ఈ అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని ఒప్పుకోవాలి అంటూ ఇరాన్ పైన కొంత ప్రెజర్ చేస్తున్నాయి. కానీ ఎందుకు అమెరికా ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఆలోచన చేస్తుంది? లేదండి, ఐ థింక్ ఇజ్రాయెల్ ఈజ్ నో లాంగర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుఎస్ యాజ్ ఫార్ as దిస్ ఆపరేషన్ ఇస్ కన్సర్న్. అంటే మీరు హమస్ పైన ఏదైతే గాజా స్ట్రిప్ లో జరిగిన మీరు డిస్ట్రక్షన్ చూస్తే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది అవుదంతం జరిగి, ఇజ్రాయెల్ అక్కడ కూడా తగ్గలేదు ఇప్పటి వరకు. అండ్ ఇజ్రాయెల్ నేను ఇంతకుముందు మీతో వచ్చినప్పుడు కూడా కలిసాను, నేను చెప్పింది ఈజ్ బేసికలీ ఈ యుద్ధం 2 రకాలుగా చూడాలి మీరు. ఇజ్రాయెల్ కోసం ఏమో అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్, అండ్ ఇరాన్ కోసం ఏమో ఐడెంటిటీ, ఉనికి. సో ఒకరు ఉనికి కోసం పోరాడుతున్నారు, ఒకరు అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. అండ్ యాక్చువల్లీ ఇజ్రాయెల్ కూడా చాలా ఇన్సెక్యూర్ కంట్రీ ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళకి వాళ్ళ అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు మిడిల్ ఈస్ట్ అనే రీజన్ లో బతకగలుగుతున్నారు. ఏ రోజైతే వాళ్ళకు కొంచెం కూడా వాసన వస్తే వేరే మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ నేషన్స్ దగ్గర కూడా అటమిక్ కేపబిలిటీ వస్తే ఇజ్రాయెల్ విల్ నాట్ బి స్పేర్డ్ బై ఎనీబడి. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరి మాట అందుకోసమే వినడానికి తయారవట్లేదు. కానీ నాకు తెలిసి అమెరికాకు తెలుసు ఇంకా కొంచెం ప్రెషర్ పెరిగితే, ఒకవేళ ఇరాన్ చెప్పినట్టు ఇప్పుడు ఇరాన్ కొన్ని నాయిజెస్ చేస్తోంది, మేము అమెరికన్ స్థావరాలని కూడా అటాక్ చేస్తాము, లేకపోతే గల్ఫ్ ఆఫ్ హార్మోస్, స్ట్రైట్స్ ఆఫ్ హార్మోస్ ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఈజ్ డైరెక్ట్లీ అండర్ ద స్పియర్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఇరాన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని అటాక్ చేస్తే 25% ఆఫ్ ది గ్లోబల్ సప్లై ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ విల్ బి అఫెక్టెడ్. సో గ్లోబల్ రామిఫికేషన్స్ అంటే ఈ యుద్ధం ఎస్కలేట్ అయితే ఇరాన్ ఇంకా మీరు ఒక కార్నర్ లోకి తొయ్యాలని చూస్తే పాకిస్తాన్ బేస్ తీసుకొని కానివ్వండి, సౌదీ అరేబియా బేస్ తీసుకొని కానివ్వండి, ఖతర్ బేస్ తీసుకొని కానివ్వండి, ఈ ఏ దేశాల నుంచి కూడా బేసెస్ తీసుకొని ఒకవేళ అమెరికా ఇరాన్ మీద ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే 100% స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ విల్ బి అఫెక్టెడ్ అండ్ దట్ విల్ లీడ్ టు అ లాట్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ ఇష్యూస్. అంటే దెర్ విల్ బి గ్లోబల్ స్లో డౌన్. కువైత్ నుంచి వచ్చే ఆయిల్ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, అబుదాబి కానివ్వండి, ఈ ఇరాన్ ఇట్ సెల్ఫ్, ఇరాక్, ఈ ప్రాంతాల నుంచి మొత్తం వచ్చే ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 30 kilometers వైడ్. దాన్ని ఇరాన్ కనుక డిస్టర్బ్ చేస్తే ఇది ఒక ప్రపంచ వ్యాప్తమైన సంక్షోభంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ ఇప్పుడు వీళ్ళు ఇద్దరు పరస్పరంగా కొట్టుకొని అలసిపోయేదాకా నాకు తెలిసి ప్రపంచ దేశాలు వీటిని చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తారు. బట్ సంథింగ్ పాజిటివ్ విల్ ఎమర్జ్ బై నెక్స్ట్ వీక్ అండి. దట్ ఈస్ మై పర్సనల్ రీడింగ్ అబౌట్ ది ఎంటైర్ సిచ్యువేషన్. ఇది కొనసాగే అంటే పర్మనెంట్ గా కొనసాగే సంభావన నాకు చాలా తక్కువగా కనిపిస్తుంది దీంట్లో. ఓకే, భరత్ భూషణ్ గారు, అంటే ఇప్పుడు ఇరాన్ కూడా కంపారిటివ్లీ కొంత పవర్ఫుల్ కంట్రీయే. ఇప్పుడు అక్కడున్న మిడిల్ ఈస్ట్లో కొంత స్ట్రెంగ్స్ పరంగా కానీ ఎకానమీ పరంగా కానీ దానికి ఉండాల్సిన ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్కు మద్దతు తెలిపే విషయంలో కొన్ని దేశాలు వెనకడుగేస్తున్నాయి. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మనం చూస్తే బహ్రెయిన్ కానీ ఇంకా మిగతా దేశాలన్నీ కొంత ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్న వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. అలాగే అటు ఇరాన్ పెంచి పోషించిన గ్రూప్స్, హెజ్బుల్లా ఇలాంటివి ఏవి కూడా కొన్ని తుడుచుకు పట్టిపోయే, కొన్ని సైలెంట్ అయిపోయిన వాతావరణం కనిపిస్తోంది. అంటే ఇరాన్కు మద్దతుగా ఎందుకు మిగతా దేశాలు ముందడుగు వేయటం లేదు? కేవలం రష్యా అమెరికాకు వార్నింగ్ మాత్రమే ఇచ్చింది. నిన్న కొంత ఏదో చైనా సహాయం చేయడానికి కొంత ముందుకు వచ్చింది. ఎలా అర్థం చేసుకోవాలి ఈ పెర్మిటేషన్ కాంబినేషన్స్? మిడిల్ ఈస్ట్ లో చాలా ఉన్నాయండి. బికాస్ ఈ హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ వీళ్ళందరేమో ఇరాన్ సపోర్టెడ్. మళ్ళీ షియా సున్నీ కాంప్లెక్స్ కూడా ఉంది అక్కడ. దెర్ ఇస్ అ డివిజన్ బిట్వీన్ ద షియా అండ్ సున్నీ. సౌదీ అరేబియా సున్నీ కంట్రీ, ఇరాన్ ఏమో షియా కంట్రీ. కానీ ఎప్పుడు ఒక స్టేజ్ వచ్చి సపోజింగ్ సంథింగ్ మోర్ హ్యాపెన్స్, ఆ టైంలో
నాకు అనిపిస్తుంది ది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ విల్ జాయిన్ అప్ విత్ ఇరాన్ పర్టికులర్లీ టు స్టార్టింగ్ విత్ టర్కీ. ఎందుకంటే టర్కీ వాళ్ళకు చాలా అప్పటి నుంచో వాళ్ళకు ఉంది, దే సెడ్ దే విల్ సపోర్ట్ దెమ్. సో ఈ పరిస్థితిలో అమెరికా ఆల్సో అక్కడ జూయిష్ లాబీ బాగుంది. సో దే హ్యావ్ ప్రెషర్ ఫ్రమ్ ద జూయిష్ లాబీ టు ఈ అమెరికన్ గవర్నమెంట్ కి దట్ దే మస్ట్ హెల్ప్ ఇజ్రాయెల్, బికాస్ ఇజ్రాయెల్ ఈ యుద్ధం ఓడిపోతే ఇట్ విల్ హ్యావ్ నో ఐడెంటిటీ లెఫ్ట్. అమెరికాకి ఇజ్రాయెల్ ఈజ్ అ బిగ్ బేస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్. కానీ అక్కడ వై దే ఆర్ డిలేయింగ్ అంటే మాగా అని ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అని. వాళ్ళు దే మే బి ప్రెషరైజింగ్ కౌంటర్ ప్రెషర్ not to enter the war. కానీ జీవిష్ లాబీ అక్కడ ఈజ్ వెరీ స్ట్రాంగ్, దట్ ఈస్ ఆస్కింగ్ ట్రంప్ కి మీరు వెళ్ళండి దాంట్లో అని. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద సీన్. మనకు ఇక్కడికి తెలియం లేదు అంతే, కానీ ఎట్ టైమ్ కమ్స్ వెన్ ద క్రైసిస్ కమ్స్ వి డోంట్ నెవర్ నో ది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంతా కలిసి ఇరాన్ ఎంట రావచ్చు. ఏ టిప్పింగ్ పాయింట్ మే కమ్ లైక్ ద లాస్ట్ స్ట్రా ఆన్ ద క్యామెల్స్ బ్యాక్ అంటారు కదా, ఆ స్టేజ్ వస్తే మేబీ ది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ విల్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇరాన్. బట్ రైట్ నౌ మనకి ఏమి నడుస్తుందా ఇప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ రష్యా నడుస్తా ఉంది, 2 years అయిపోయింది. ట్రంప్ వచ్చిన కన్నాడు ఇన్ 1 day ఐ విల్ స్టాప్ ద వార్, ఇట్స్ గోయింగ్ ఆన్. సో రియలీ పీపుల్ వాళ్ళ మనుషుల్లో ఏం జరుగుతుంది, వాట్ దే థింకింగ్, వాట్ దే వాంట్ టు డూ, నోబడీ నోస్. అండ్ పర్టికులర్లీ అమెరికా పెద్ద కంట్రీ, వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదండి. what action they will take and which side they will turn the whole thing, we have no idea. Right. భరత్ రెడ్డి గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే అమెరికా స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఒకటి మాట్లాడుతోంది, నువ్వు అణు నిరోధక ఒప్పందానికి రావాలని చెబుతోంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అమెరికా ట్రంప్ హెచ్చరికల్ని కమేని అసలు బేఖాతరు చేశారు. మేము తేల్చుకుంటాం, నువ్వెవరు మాకు చెప్పడానికి అన్న రీతిలో. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్కు సరిహద్దు దేశంగా ఉన్న పాకిస్తాన్ వైమానిక స్థావరాలు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అలాగే అటు పాకిస్తాన్కి కొన్ని బిస్కెట్లు వేస్తుంది, నీకు రేపొద్దున అధునాతన ఆయుధాలు ఇస్తా, నీకు అన్ని రకాలుగా టెక్నాలజీ పరంగా నీకు డెవలప్ చేస్తా, 5వ తరం ఆయుధాలు ఇస్తా అని ఇవన్నీ చెప్తోంది. అంటే అక్కడ వరకు అమెరికా ఆలోచిస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఇరాన్పై ఎట్లాగైనా కొంచెం బిగ్ దాడికి పాల్పడడానికి సంసిద్ధం అవుతుంది అనుకోవాలా? సో భరత్ భూషణ్ గారు ఇంతకుముందు చెప్పినట్టండి, యుఎస్ కి మిడిల్ ఈస్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ది ఎంటైర్ డాలర్ వాల్యూ, ఈ డాలర్ అనేది ఒక ప్రోడక్ట్ అండ్ ద డాలర్ ఈస్ ద మోస్ట్ ట్రేడెడ్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ టుడే. అండ్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ద డాలర్ USD is based on the petrodollar model. Now సౌదీ అరేబియా కానివ్వండి, యుఏఈ దుబాయ్ కానివ్వండి, ఏ మిడిల్ ఈస్ట్ యుఏఈ కానివ్వండి, ఏ మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ దేశాన్ని మీరు చూసినా కానీ వాళ్ళంతా ఏ రోజు వరకైతే డాలర్ లో తమ చమురుని అమ్ముతారో కొంటారో అప్పటి వరకు మాత్రమే డాలర్ నిల్చొని ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అండ్ దేర్ ఫోర్ సౌదీ అరేబియాని కానివ్వండి, దుబాయ్ లాంటి దేశాలు, బహ్రెయిన్ లాంటి దేశాలు, ఇరాక్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఖతర్ లాంటి దేశాలు, వాటిని వాళ్ళ సెంటిమెంట్ ని, ఎమోషన్ ని డిస్టర్బ్ చేసే అవకాశం అమెరికాకు ఇవాళ లేదు. కానీ ఇజ్రాయెల్ కి ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షంగా హెల్ప్ చేయాలంటే ఎందుకు పనికిరాని నిర్వీర్యమైన దేశం పాకిస్తాన్ మాత్రమే. ఓకే, కాబట్టి వాళ్ళు ఈసారి అంటే ఇప్పుడు మీరు ఇరాక్ యుద్ధం చూసుంటే అప్పుడు సౌదీ అరేబియాని వాళ్ళు కేంద్రంగా చేసుకొని ఇరాక్ ని అటాక్ చేశారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళకి తెలుసు, అమెరికాకి తెలుసు, ఇరాన్ మీద యుద్ధం చేస్తే మాత్రం ఇస్లామిక్ దేశాలన్నీ కూడా, అంటే ఏ ఇస్లామిక్ దేశాలైతే వాళ్లకు కీలకమో ఆ దేశాలు సంఘటితం ఒక దగ్గరికి వస్తే అమెరికాకి చాలా గడ్డుకాలం వస్తుంది. అండ్ ఆల్రెడీ సౌదీ అరేబియా ఇవాళ చైనాతో రెన్మిబీలో ట్రేడ్ చేయడం మొదలు పెట్టింది, ఇరాన్ కూడా చేస్తోంది. సో యునో ద డేంజర్, వాళ్ళకి సౌదీలో యుఏఈలో స్థావరాలు, మిలిటరీ స్థావరాలు ఉన్నా కానీ అవి వాళ్ళు యూజ్ చేసే అవకాశం
ఈ పర్టికులర్ పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యుద్ధ స్థావరాలను యూజ్ చేసుకోవాలని ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నారు. అజంప్షన్ అంటే ఒక ఆప్షన్, ఆ ఆప్షన్ కోసం బెస్ట్ ప్లే ఏంటి ఈస్ గెటింగ్ పాకిస్తాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ పాకిస్తాన్ క్యాన్ బి మోల్డెడ్. పాకిస్తాన్ కి అవసరం ఉంది కాబట్టి, పాకిస్తాన్ కి అమెరికా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ అసీం మునీర్ అమెరికాలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చొని నీ దేశాన్ని నేను నడిపిస్తాను అంటే మరి ఈ పరిణామాలు చైనా పాకిస్తాన్ విషయంలో చైనాకు కోపం తెప్పించేవి కాదా? అటు మన నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వాలి ట్రంప్ కంటూ పాకిస్తాన్ నామినేట్ చేస్తోంది. పాకిస్తాన్ అందరిని ఆడుతుందండి. రెంటింగ్ కంట్రీ. ఎవరు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఏమి ఇస్తున్నారో వాళ్ళంటే ఉంటారు వాళ్ళు. చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు కానీ బట్ ఇట్స్ అంటే చైనాకి పాకిస్తాన్ నుంచి విడిపోయే అవకాశం లేదు. వాళ్ళ పెట్టుబడి అక్కడ ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది. సో చైనా పాకిస్తాన్ మీద కోపం వచ్చినా గానీ ఏం చేయలేరు. వదలిపోతుంది అక్కడ, రైట్? అవన్నీ వాళ్ళు సిపెక్ లో వాళ్ళని డబ్బులు పెట్టేశారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. సో పాకిస్తాన్ విల్ సక్ అప్ టు బోత్ కంట్రీస్. దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కానీ ఇది దిస్ ఇస్ జస్ట్ ఆప్షన్ గా అమెరికా చేస్తున్నప్పుడు డిగో గార్షియా ఐలాండ్స్ తర్వాత నెక్స్ట్ స్థావరం విల్ బి పాకిస్తాన్. ఇఫ్ సంథింగ్ ఎస్కలేట్స్ టుమారో, పాకిస్తాన్ ఇస్ ద ఐడియల్ బేస్ యాక్చువల్లీ. ఇటు చైనాని, అటు రష్యాని, ఇరాన్ ని ముగ్గురిని తట్టుకోవడానికి కూడా పాకిస్తాన్ బికమ్స్ అ వెరీ స్ట్రాటజిక్ రీజన్. స్ట్రాటజిక్ ప్లస్ అవైలబుల్. రైట్. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ భరత్ భూషణ్ గారు. చూద్దాం సార్, మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడే మనం ఎగ్జామ్షన్స్ అని అనిపిస్తున్నాయి కానీ 10 రోజుల నుంచి గత 10 రోజుల్లో పోల్చుకుంటే పరిణామాలు కొంత తీవ్ర రూపం దాలుస్తున్నాయి కాబట్టి అట్ ది సేమ్ టైం గతంతో పోల్చుకుంటే దౌత్యపరమైన చర్చలకు ఇరాన్ బాగా ఉద్యుక్తం అవుతున్న వాతావరణం కూడా మనం చూసాం. మరి వాతావరణం ఎలా ఉంటుంది? ఆగుతుందా? ఆగకపోతే నిజంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై వాడుకోవడానికి అమెరికా కన్నేసిన నేపథ్యంలో పాకిస్తాన్ వాటికి తలొగ్గుతుందా? అప్పుడు చైనా స్పందన ఏంటి? నిజంగా డైరెక్ట్గా అమెరికా డైరెక్ట్ అయితే రష్యా ఎలా రియాక్ట్ అవ్వచ్చు? ఆల్రెడీ రష్యా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇలాంటి పెర్మిటేషన్ కాంబినేషన్కి సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.